వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. నిరుద్యోగ అభ్యర్థులు కావచ్చు, ఉద్యోగార్థులు కావచ్చు, ఎంతో కాలంగా వేచి చూసినటువంటి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే నిన్న రావడం జరిగింది నిన్న సాయంత్రం. అయితే ఉద్యోగాలు దాదాపు 19,000 నుంచి 20,000 మధ్యలో పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 7,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం అని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆయా చోట్ల ఉద్యమాలు, ప్రొటెస్టులు, రాస్తారోకలు చేస్తున్నా కానీ ప్రభుత్వం స్పందించలేదు. సరే, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో ఎస్ఐ ఎన్ని, కానిస్టేబుల్ ఎన్ని, అట్లాగే సివిల్ ఎన్ని, ఆర్మూడ్ కానిస్టేబుల్స్ ఎన్ని, సో వీటికి అర్హతలు ఏంటి, ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది నిన్న వచ్చినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషను. సో మొత్తం పోస్టులు కనుక చూద్దాం మనం. సబ్ ఇన్స్పెక్టర్, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ 148 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఆర్మూడ్ 14 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ ఇది ఈ విభాగానికి సంబంధించి 12 ఉన్నాయి. అట్లాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సిపిఎల్ స్టేట్ ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ లైన్స్ అనేది ఇందులో మూడు పోస్టులు ఉన్నాయి. సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ పోస్టులు 23 ఉన్నాయి. సో అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697. సో ఇవి అత్యధికంగా పడ్డాయి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా. సివిల్ కానిస్టేబుల్ మొత్తం నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్స్ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. దాదాపు 3,697 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఏఆర్ కానిస్టేబుల్ ఆర్మూడ్ రిజర్వ్కి సంబంధించి దాదాపు 1,052 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ సో ఇవి 24 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ అవి 20 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 పోస్టులు. సో దీంతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఎస్పీఎఫ్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏమో 44 ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు ఏమో 1,180 ఉన్నాయి. సో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులు ఉన్నాయి. సో అట్లాగే ఫైర్ ఫైటర్ సంబంధించి 751 పోస్టులు ఉన్నాయి. ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంటు సో ప్రిజన్స్ డిపార్ట్మెంట్ జైళ్ల శాఖకు సంబంధించి కూడా డిప్యూటీ జైలర్ మెన్ 14 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ జైలర్ ఉమెన్ 1 పోస్ట్ ఉంది. వార్డర్ మేల్ వార్డర్ 196 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ వార్డర్ 12 పోస్టులు ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ 7,437 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్లో డీటెయిల్ నోటిఫికేషన్ పోతే సో ఇది కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా మనం ఇంతకుముందు చూసినాం కదా. సివిల్ కానిస్టేబుల్ 3,697, ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఆర్మూడ్ 1,056, ఇవన్నీ మనం ఇంతకుముందు చూసినాం కదా వివరాలు. సో ఇవి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ కోడ్ 21 అంటేనేమో మనకు సివిల్ పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ పోస్టులు కోడ్ నెంబర్ పోస్ట్ కోడ్ నెంబర్ 21, పోస్ట్ కోడ్ నెంబర్ 22 ఏమో ఏఆర్. సో ఈ 2 పోస్టులు ఏ జిల్లాలో ఉన్నాయో చూద్దాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 86 పోస్టులు ఉన్నాయి. ఈ ఎల్ఆర్ డిఆర్ అంటే ఏంటిదంటే చాలా మందికి ఇక్కడ క్వశ్చన్, ఎల్ఆర్ డిఆర్ అంటే ఏంది అనేది ఇక్కడ వీళ్ళకు డౌట్ వస్తుంది. సో ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్. అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే ఓన్లీ ఆ జిల్లాకు సంబంధించి వాళ్ళతోనే రిక్రూట్ చేసేది. ఆ జిల్లాలో బ్యాక్లాగ్ పోస్ట్ కావచ్చు, ఇంకేదైనా ప్రత్యేక అవసరాల కోసం కేటాయించినటువంటి పోస్ట్ కావచ్చు. సో అది ఎల్ఆర్ అంటారు. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సివిల్ పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్తే ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూస్తే చూడండి. సివిల్ 86 ఉన్నాయి. సో అట్లాగే ఆర్మూడ్ ఏమో 39 ఉన్నాయి. సో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 47 సివిల్ ఉన్నాయి, 59 ఆర్మూడ్ ఉన్నాయి. సో ములుగు జిల్లాలో 98 ఉన్నాయి, ఆర్మూడ్ 64 ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్లో అత్యధికంగా 353 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో అట్లాగే ఆర్మూడ్ రిజర్వ్ కూడా ఏఆర్ కూడా 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెద్ద సంఖ్యనే ఉన్న వాటిలలో. ఆదిలాబాద్ 130. సో అట్లాగే ఏఆర్ వచ్చేసరికి 36, నిర్మల్ 103, ఏఆర్ 40. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో కూడా 122 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో అట్లాగే 54 పోస్టులు ఏఆర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామారెడ్డి 42, 24. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 147 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉంటే సో 45 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మెదక్ 62, 43. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కూడా 126
సివిల్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉంటే 48 ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు వేకెన్సీ ఉంది. రాజన్న సిరిసిల్ల 54, మళ్ళీ ఖమ్మం పోలీస్ కమిషనరేటు. ఇప్పుడు మనకు 2 పోలీస్ కమిషనరేట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఒకటి రామగుండం పోలీస్ కమిషనరేటు 350 చేంజెస్ ఉన్నాయి. సో అట్లాగే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఏదైతే ఉందో అందులో సివిల్ కానిస్టేబులే 309 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 309 అంటే తక్కువ పోస్టులు ఏం కాదు, ఎందుకంటే ఆ కమిషనరేట్ పరిదే కాబట్టి. సో దాని తర్వాత అత్యధికంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం 139 ఉన్నాయి. సో మహబూబాబాద్ 73, వరంగల్ పోలీస్ కమిషనరేట్ కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. అత్యధికంగా పోస్టులు ఖాళీ ఉన్నది ఎక్కడ అంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి. వరంగల్ ట్రై సిటీస్తో పాటు అటు హన్మకొండ కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, కాజీపేట కావచ్చు, ఇంకా మిగతా చుట్టుపక్కల రూరల్ ఏరియాస్ కూడా కమిషనరేట్ విస్తరించి ఉన్నది కాబట్టి సో వరంగల్కి సంబంధించి అత్యధిక పోస్టులు ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ 496 సివిల్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉంటే మనకు 125 ఏఆర్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అట్లాగే నల్గొండ 251 సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. సో అట్లాగే సూర్యాపేట 159, సంగారెడ్డి కూడా సంగారెడ్డి రేడియస్ చాలా తక్కువ. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చాలా తక్కువ రేడియసే కాకుంటే 243 పోస్టులు అంటే సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువనే ఉన్నట్లు లెక్క. సంగారెడ్డి, ఖమ్మం, రామగుండం, వరంగల్ ఈ 4 జిల్లాల్లో అంటే 4 పోలీస్ లిమిట్స్ సంబంధించి ఎక్కువ పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లాగే వికారాబాద్ 60, జోగులాంబ గద్వాల్ 50 తక్కువనే ఉన్నాయి. సో మహబూబ్ నగర్ 203 పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ కూడా నిజానికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 203 సివిల్ కానిస్టేబుల్ అంటే తక్కువ సంఖ్య ఏం కాదు అది. సో నారాయణపేట 63, వనపర్తి 65 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించింది. సో అట్లాగే డిస్ట్రిక్ట్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 26 డిస్ట్రిక్ట్ వైజ్ యాజ్ ఫాలోస్. ఇది ఎస్ఐ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. అత్యధికంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయంటే 163 పోస్టులు హైదరాబాదు లిమిట్స్ పరిధిలో 163 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో దాని తర్వాత ఎస్ఐ పోస్టులకు వచ్చేసి 82 రంగారెడ్డి జిల్లాకు. సో సిటీని అనుకుంది కాబట్టి ఆ తర్వాత మిగతా అన్ని తక్కువ ఉన్నాయి. 16, 15, 9, 23. సో ఈ వివరాలన్నీ మీకు నోటిఫికేషన్లో టీజీఆర్బీ వెబ్సైట్ ఏదైతే ఉందో తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఆ వెబ్సైట్లో నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలకు ఎన్ని ఉన్నాయి, అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎంత, సో ఏమేం కావాలి మనం చూసినటువంటి మొదటి నోటిఫికేషన్లో ఏమేం కావాలో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఏమేం కావాలంటే ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ రిజర్వ్ మనకు వర్గీకరణ జరిగింది కదా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి SC1, SC2 ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ ప్రకారం ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్టీలకు ఎస్టీ సర్టిఫికేట్, బీసీలకు బీసీ సర్టిఫికేట్. సో అట్లాగే ఈడబ్ల్యూఎస్ కోటా ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో దాని కోటాకు సంబంధించి కూడా ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు ఈ పోస్ట్ కేటాయింపులకు అప్లై చేసుకోనికి అవకాశం ఉంటుంది. సో అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదు, కానీ సో అప్లై చేసుకోవడం విధానం మాత్రం ఆన్లైన్లోనే చేసుకోవాలనేది మనకు ప్రభుత్వం నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అట్లాగే ఇంకొక కీలక విషయం ఏంటంటే ఇక్కడ సో ఈ పోస్టులకు సంబంధించి మనకు అర్హతలు, ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు ఏంటి అనేది కూడా నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది. సో పోస్టును బట్టి అంటే పోస్టు అది కానిస్టేబుల్ అయితే ఒక రకంగా, ఎస్ఐ అయితే ఒక రకంగా, ఫైర్ ఫైటర్స్ అయితే ఒక రకంగా, అట్లాగే ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ అయితే ఒక రకంగా, అటు జైళ్ల శాఖ వార్డర్ సంబంధించి అయితే ఇంకొక రకంగా. సో ఇంటర్మీడియట్, డిగ్రీ గరిష్టంగా ఈ 2 అర్హతలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని పోస్టులకు నిర్దేశకు సంబంధించి శారీరక కొలతలు, అట్లాగే మనకు ఫిజికల్ ఈవెంట్స్ అంటాం కదా, దానికి సంబంధించినటువంటి కొన్ని మెజర్మెంట్స్ ఆయా పోస్టుల వారిగా వేరువేరుగా ఉన్నాయి. సో దానికి సంబంధించి డీటెయిల్గా నోటిఫికేషన్లోకి వెళ్తే ఆ వివరాలు మొత్తం చూసుకోవచ్చు. సో ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పుడు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయితే రాలేదు, కానీ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లో చేసుకోవాలనేది మన నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రిపరేషన్ ఇప్పటికే స్టార్ట్ చేసిన వాళ్ళు ఫైనల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకున్న డౌట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటిని చూసే ప్రయత్నం చేద్దాం.